హార్డ్ కోర్ కాంగ్రెస్ పాలిటిక్స్ విషయానికి కనుక వస్తే మీకు చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఒక రకంగా. అంటే మీరు 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడము, తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏ రకంగా ఉన్నాయి, మొన్న లాస్ట్ ఎలక్షన్స్ వరకు ఎట్లా ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు కూడా అన్ని పదవులన్నీ కూడా అయిపోయిన సిచ్యువేషన్, అంటే అయిపోయినాయి ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ వర్డ్ నేను వాడొద్దు నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ముందు వరుసలో పనిచేసినట్టుగా కనపడింది. బట్ when it comes to దయాకర్, నాకే పర్సనల్గా ఐ ఫీల్ మీరు నాకు ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళుగా మనం 6-7 నుంచి అనుబంధం. బట్ నాకే అనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్గా దయాకర్ అన్యాయం జరిగిందేమో అని చెప్పి. సో అంటే అట్లాంటి ఇతివృత్తాలు ఏమైనా సినిమాలో ఉంటాయా, నిజంగా మీకు అన్యాయం జరిగిందని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు సరే, దానికి సమాధానం అంటే అన్యాయం అనే దానికంటే అవకాశం ముందున్నది నాకున్న స్పెక్ట్రాలో. మీలాంటి మిత్రులకి ఏంటంటే, అరే మనోడు 20 years నుంచి ఇండస్ట్రీ ఇంతవరకు ఏం రాలే, మొన్న వచ్చి లేదో. బట్ దయాకర్ కామన్ పీస్ కాదు కదా, సంథింగ్ స్పెషల్ కదా. ఇప్పుడు నేను ఓకే సంథింగ్ స్పెషల్ అనే దానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం. ఇప్పుడున్న మీరు అన్నట్టు మీకున్న స్పెక్ట్రమ్, మీకున్న ఎరా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కొంతవరకు అయిపోయినాయి, నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ రాజ్యసభలు చూడాలి మరి ఎప్పుడు ఉంటాయో ఏంటో తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు సమీప భవిష్యత్తులో ఏదో పగిలిపోయే పోస్టర్స్ రాసే దయాకర్కి అన్నట్టయితే కనపడదు. నేనేం ఎక్స్పెక్ట్ కూడా చేయట్లే. మీన్స్ నేనేదో బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేస్తాను, బిగ్ బ్యాంగ్ అని అనట్లేదు, మంచి పోస్ట్ అంటే నేను దాని మంచి పోస్ట్ అనేది కూడా నేను అనట్లేదు. దయాకర్కి సూటబుల్ పోస్ట్, ఒకవేళ సూటబుల్ పోస్ట్ ఐ బిలీవ్ ఓకే అద్దంకి దయాకర్ ఒక ఎమ్మెల్యే అయితే బాగుండేది, అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయితే ఇంకా బాగుంటుంది. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తే అరే దయాకర్ అన్న మంత్రి అయినంట అని చెప్పి సంతోషపడేవాళ్ళు. అట్లా నేను అంటే మీరు ఇంత సెన్సిబుల్గా, అంటే మీలాగా మిత్రులు, అంటే ఇప్పుడున్న మీడియా మిత్రులు అడగలేరు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద సమస్య కూడా కాదు, కానీ ఇవి అడగలేరు మన వాళ్ళు. దయాకర్కు అవకాశం కొరకు 25 ఉంది, 26 ఉంది, 28 కూడా ఉంది. ఓకే, బట్ దయాకర్ ఓన్లీ ఫైరేనా? దయాకర్ రాజనీతి ఉందా? దయాకర్ కెన్ సాక్రిఫైస్ కూడా, ఇది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇప్పుడు సగటు సమకాలీన రాజకీయాల్లో ఒకటి ఈరోజు టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ డే ఇంకో పార్టీలో ఉండే సంస్కృతి నుంచి దయాకర్ ఒక భిన్నంగా లేడా? నేను చూసాను. ఇన్ఫాక్ట్ మీరు లాస్ట్ టైం ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో మీకు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినాయి, మీకు ఎన్నిసార్లు మిమ్మల్ని యూజ్ చేశారనేది పర్సనల్గా అయినో నాకు తెలుసు. అన్ని నిజంగా వాటిని మీతో పనిచేసిన వాళ్ళు చాలా మంది మంత్రులు కూడా అయిండ్రు. అయితే నేనేమంటారు రమణ అంటే, సమ్ టైమ్స్ దయాకర్ రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను 10 years డెడికేటెడ్గా మూమెంట్ కొరకు పనిచేసిన. నా రాజకీయ జీవితం అనుకున్నప్పుడు కాంగ్రెస్కి వచ్చినా నేను టీఆర్ఎస్ వైపు చూడలే, కన్నెత్తి కూడా చూడలే. ఎందుకంటే ఆ ఆలోచన విధానానికి, ఆ రాజకీయ విధానానికి, నా మానసిక ఆలోచనలకు సంఘర్షణ ఉంది. ఎవరు నాకు దూరం? కేసీఆర్ గారు నాకు ఏమైనా దూరమా? కేటీఆర్ గారు, కవిత గారు ఏమైనా దూరమా? హరీష్, అసలు ఎవరు దాంట్లో? కానీ నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం సోనియా గాంధీ, తను తెలంగాణ ఇచ్చిన తీరు కావచ్చు. బట్ అవకాశం రాలేదు కాబట్టి దయాకర్ ఆల్టర్ అయిందనే దాన్ని నేను మోయలేను. అది చాలా భారంగా ఉంటుంది మనలాంటి. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకంటే జూనియర్లు ముఖ్యమంత్రులు అయింది. లెట్ మీ కంప్లీట్. మీకంటే జూనియర్లు ముఖ్యమంత్రులు అయింది, మీకంటే జూనియర్లు మంత్రులు అయ్యారు, మీకంటే జూనియర్లు ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్యే వాట్ ఎవర్ యూ వాంట్. సో బట్ నేనేంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తకు, క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ వాదికి అన్యాయం జరిగింది అనేటువంటిది నేనంటున్న మీ న్యూస్ 18 వేదికగా. దయాకర్ ఎప్పుడు పదవుల కొరకు పనిచేయలే, వాడు వర్కర్, వాడు DNA ఏందో వాడు నిరంతరము ఎప్పుడు కూడా పదవుల కొరకు నేను ఎప్పుడు ఆలోచించలే. మీరు అనుకుంటారు 2014లో నేను టికెట్ అడిగినా, దయాకర్ ఉద్యమాల నుంచి వచ్చిండు కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం, నన్నేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తీసుకుపోలేదు. దామోదర నరసింహ గారైనా, మా కొప్పుల రాజు గారైనా, DS గారు అప్పుడు ఉన్నప్పుడు
ఏంటి దయాకర్కి టికెట్ ఎందుకు ఇవ్వట్లేరని వాళ్ళు అనుకొని పిలిపించి టికెట్ ఇచ్చిండ్రు. అన్లక్కీ ఆర్ వాట్ ఎవర్ కాన్స్పిరసీస్ దేర్ ఇస్ ఎండ్, అంటే ఇక ఓడిపోయినాం. 18 కూడా నేను నా మానాన నేనేదో ఉన్నా, బట్ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండడం వల్ల ఆ రోజు జరిగిన చర్చలలో తనకి ఇవ్వాల్సిందని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండు. నాకు ఎంపీ అనుకున్నారు, ఇంకేదో అనుకో ఇచ్చింది. మొన్న కూడా అప్లై అన్నారు కాబట్టి చేసిన, అంతే తప్పితే నేను దాని కొరకు ఏదో పైరవీలు పెట్టి దానికి ఏదో ఇంకా ల్యాబీస్ పెట్టి ఇదేం చేయలేదు.